అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అలాగే శ్రీ పురోహితిగా అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతున్నాయి. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు అలాగే పిఠాపురంలో ఉన్న జనసైనికులు కూడా భారీ ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా వ్రతాలు జరుగుతున్నాయో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మీ నాయకుడు ఆదేశాలతో ఇక్కడ మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మా విప్ అయినటువంటి హరిప్రసాద్ గారు సూచనలు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం నిన్న క్రియాశీలక కార్యకర్తలు అందరితోటి కూడా కోపలు పంచడం, అలాగే ఆనవాయితీగా గుడి దగ్గర వస్తుంటే ఒక 500 పాసలు పంచుతుంటే సుమారు 2000 పైన గుడి దగ్గర కూడా పాసలు పంచి ఈవేళ ప్రతి ఒక్కరిని పొద్దున 5 గంటల నుంచి కూడా శ్రావణ శుక్రవారం పూట ఇళ్లలో పూజ చేసుకుంటారు. కానీ సాక్షాత్తు పురోహితి అమ్మగారు సన్నిధిలో పూజ చేసుకునే ఏర్పాటు, వారికి చీరతో పాటు పసుపు కుంకాలు పూజ చేసుకునే అవకాశం కలగజేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే దీనికి ఇంత పెద్ద కార్యక్రమం 15,000 మందికి చీరలు అలాగే పూజ చేసేటువంటి ఇంత కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కోఆపరేట్ చేసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే మా నాయకులకి, మా కూటమి యొక్క నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నాకు అప్పచెప్పి చేస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తాను. గత సంవత్సరానికి డిఫరెంట్ ఏ విధంగా ఉందని, మహిళలు ఎలా, ఆ స్పందన ఎలా ఉందండి? గత సంవత్సరం స్టార్టింగ్ ఈరోజు గత సంవత్సరంలో ఉన్న చిన్న చిన్న తప్పులన్నీ సరి చేసుకుని ఈవేళ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఇవాళ అప్పుడే 3 పూజలు పూర్తయ్యాయి. ఇవాళ 4వ పూజ స్టార్ట్ అయింది. అంటే పూజకు 1500 మంది సుమారు పూజ చేస్తూ ఉంటారు. అలాగే 3 పూజలు, 4వ పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటల లోపల 6-7 పూజలు పైన పూర్తవుతాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కాదనకుండా చీరలు ఇచ్చి పంపిస్తాం. పవన్ కళ్యాణ్ తన సొంత జీతం నుండే అనాథ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తన సొంత డబ్బులతోనే చీరలు ఆడపడుచులు ఇవ్వడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నప్పుడు కాదు, పవర్లో లేనప్పుడు కాదు, ఎప్పుడూ కూడా ఆయన సొంత సంపాదనతో ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన సొంత సంపాదన చేయడం అలవాటు అవుతుంది. అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కుటుంబానికన్నా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఒక వైద్యం అవసరం వచ్చినప్పుడు వైద్యం చేశారు, రైతు వెనకాల నిలబడ్డప్పుడు రైతు వెనకాల నిలబడ్డాడు, ఒక హిందూ ధర్మానికి నిలబడాలన్నప్పుడు హిందూ ధర్మానికి నిలబడ్డాడు. ప్రతిదానికి నిలబడే తత్వం ఉన్నటువంటి మనిషి. అంటే ఇప్పుడు ఉపవాసంతో వస్తారు మహిళలు, మొత్తం 10,000 పైగా వచ్చారంటున్నారు. వాళ్ళకి ఏర్పాట్లు అంటే వాళ్ళకి వెళ్ళే వరకు కూడా పూజ అయిన తర్వాత ఎటువంటి ఏర్పాట్లు? పూజ అయిన తర్వాత వాళ్ళందరికీ పూజతో పాటు ఈ కవర్లో పాటు పులిహోర పొట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది, లడ్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ పూజలో ఉంటారు కలిపి అల్పాహారమే తీసుకుంటారు కాబట్టి ఆ అల్పాహారం తగ్గటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారితో పాటు అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా 10,000 మంది పైగా ఆడపడుచులకైతే తన సొంత నిధులతోనే పవన్ కళ్యాణ్ ఈ యొక్క శ్రావణ శుక్రవారం పురుచుకుని పసుపు కుంకుమ చీర కానుకుని అయితే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతోనే పంపిణీ చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గత సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మహిళలు చాలా ఆనందంతో ఉత్సాహంతో పాల్గొని దాదాపుగా 5 సెక్షన్ల కింద ఈ యొక్క విభాగాల కింద ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే 3 విభాగాలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మహిళల ఆనందంతో ఈ యొక్క శ్రావణ శుక్రవారం చివరి రోజు ఈ యొక్క పూజలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆనందంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఈ విధంగా కానుక ఇవ్వడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిలో తాజా పరిస్థితి అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.